వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జర్నలిస్ట్ రమేష్. ఇప్పుడు మనం జిల్లా సమాచార శాఖ కార్యాలయం దగ్గర ఉన్నాము. ఇక్కడ జర్నలిస్టులకి తీవ్రమైన అన్యాయం జరిగింది. ఎంతో మంది జిల్లాలో జర్నలిస్టులు పలువురు తమకు అక్రిడేషన్లో రావడం లేదన్న ఆందోళన ప్రతి జర్నలిస్టులోనూ ఉంది. అయితే ఇక్కడ అధికారుల నిర్లక్ష్య వ్యవహారము, అధికారుల తీరు, అధికారుల ఏకపక్షంగా వ్యవహరించడం, నిరంకుశ ధోరణి కారణంగానే చాలా మంది జర్నలిస్టులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. అక్రిడేషన్ల విషయంలో పూర్తి స్థాయిలో అన్యాయం జరిగింది. మొదటి లిస్టులోనే కాదు, రెండో లిస్టులో కూడా చాలా వరకు అన్యాయం జరిగింది. ఏమాత్రం విలేకరులు కాని వారికి, అటువంటి సంబంధం లేని పత్రికా విలేకరులు కాని వారికి కూడా అక్రిడేషన్లు మంజూరు చేసిన సంఘటనలు అయితే చాలా వరకు చూస్తున్నాం. ఇదే విషయం పైన గతంలో సీనియర్ జర్నలిస్టులు పలువురు ఏకంగా జిల్లా కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయినప్పటికీ వీరి తీరు మారలేదు. ఇదేమని ప్రశ్నించడానికి కార్యాలయానికి వచ్చిన జర్నలిస్టులపై మీరు ఫస్ట్ బయటికి వెళ్ళండి అంటూ ఇష్టానుసారంగా ఇక్కడున్న జిల్లా సమాచార శాఖ అధికారి వ్యవహరించడం అత్యంత బాధాకరము. ఇది జర్నలిస్టుల మీద, ఒక జర్నలిస్టులకు, ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉండాల్సిన జిల్లా సమాచార శాఖ అధికారి నిరంకుశంగా నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్న తీరు పట్ల పలువురు ఖండించాల్సిన అవసరం కూడా ఉంది. ప్రత్యేకించి అక్రిడేషన్ల విషయంలో జరుగుతున్న అన్యాయాలు, అవకతవలపై సమగ్ర విచారణ జరపాలన్న డిమాండ్ పలువురు జర్నలిస్టుల్లో వ్యక్తమవుతోంది. ఇక్కడ జర్నలిస్ట్ అడుగుతున్న ఒకే ప్రశ్న, చిన్న పత్రికలకు, జర్నలిస్టులకు డెస్క్ జర్నలిస్టులుగా ఇచ్చిన అక్రిడేషన్లకు సంబంధించిన వ్యవహారం పైన కూడా ఇక్కడ జరుగుతుంది. ఈ వ్యవహారంపై కూడా అధికారులు ప్రశ్నించడానికి వస్తే దాదాపు అధికారుల మాదిరి కాకుండా తీవ్రంగా వ్యవహరించడం దారుణంగానే చెప్పవచ్చు. చెప్పండి, మీరు ఏం చేస్తారు? మీరు టెక్నీషియనా? మీ జాబ్ టెక్నీషియనా? ఓకే ఓకే, సరేలే. చెప్పండి, ఏ పేరు? ప్రకృతిని గారు. ఇక్కడ అక్రిడేషన్ల విషయంలో అక్రమాలు జరిగాయన్న ఒక ఆరోపణ అయితే జర్నలిస్టులు వ్యక్తం అవుతుంది. దీనిపైన మీ స్పందన ఏంటి? సార్, మా ఆఫీస్ సంబంధించి అక్రిడేషన్ సంబంధించి ఏదైనా మా అధికారి గారు లోపల వాళ్ళకి సంబంధిస్తే మీకున్న ఎలాంటి అనుమానాలను నివృత్తి చేస్తారు సార్. ఇందాకనే సార్ని విషయం అడిగిన సందర్భంలో మీరు బయటికి వెళ్ళండి అని డైరెక్ట్ గా గో అవుట్ అని చెప్పేసి ఆయన వీడియో తీస్తామంటే వీడియో వద్దు, మీరు ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉండాల్సిన జిల్లా సమాచార అధికారులు మీరే ఒక జర్నలిస్టుల మీద ఈ విధంగా వ్యాఖ్యానించడం ఇది తీరు. ఆఫీస్ కార్యాలయంలోకి వచ్చిన జర్నలిస్టుల పైన ఇష్టానుసారంగా అధికారులు వ్యవహరిస్తున్న తీరు ఇక్కడ మనం గమనిస్తున్నాము. ఈ వ్యవహారం పైన పూర్తి స్థాయిలో జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు, సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది. ప్రధానంగా చిన్న జర్నలిస్టులకు పూర్తి స్థాయిలో అన్యాయం జరిగిందన్న వాదన జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులు వ్యక్తమవుతోంది. కానీ డిపిఆర్ఓ అనేది కేవలం ఇక్కడున్న పరిస్థితులు చాలా అనంతపురం జిల్లాలోనే చాలా దారుణమైన పరిస్థితి ఉంది. మరీ ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు కేవలం వ్యక్తి భజనలు చేస్తూ ఉండిపోతున్నారు. ఎక్కడా కూడా ప్రత్యేకంగా గతంలో ఎన్నో సందర్భాల్లో చూసాం, క్యాంపులు నిర్వహించడము, ప్రభుత్వ పథకాల పైన వివిధ కళాకారుల ద్వారా ప్రదర్శనలు చేయడము, చాలా కార్యక్రమాలు అయితే ఎన్నో జరిగేవి. కానీ ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జిల్లాలో ఎటువంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ వాటిని జనంలోకి తీసుకెళ్లి పబ్లిక్ లో అవేర్నెస్ తీసుకొచ్చిన కార్యక్రమాలు అయితే ఇంతవరకు కనిపించడం లేదు. అడపా దడప మంత్రులు వచ్చినప్పుడు లేదా జిల్లా కలెక్టర్ గారి వ్యవహారాల్లోనూ ఆ 2 ప్రెస్ మీట్లు పత్రికలకు పంపించడమే పనిగా తప్ప ఏమాత్రం ఇక్కడ వ్యవహారం ఇదే విషయం పైన జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి గారు కూడా ఐఎన్పిఆర్ వ్యవహార పైన, ఐఎన్పిఆర్ యొక్క పనితీరు పైన అసంతృప్తి వ్యక్తం చేసిన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాం. గతంలో కలెక్టర్ల సమావేశం, జిల్లా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమావేశం నిర్వహించిన సందర్భంలో కూడా ఈ ఐఎన్పిఆర్ సక్రమంగా పని చేయటం లేదు అని అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన సందర్భాలు కూడా లేవు. ఈ పరిస్థితుల్లో కేవలం ఒక నిద్రావస్థలో ఐఎన్పిఆర్ శాఖ యాంత్రం జిల్లాలో వ్యవహరిస్తోందన్న ఆరోపణలు అయితే బలంగా ఉన్నాయి. వీటిపై పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉందని, అక్రిడేషన్ల వ్యవహారంలో చాలా వరకు అన్యాయం జరిగిందని దాదాపు ఆల్మోస్ట్ ఆల్ మెజార్టీ జర్నలిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి తెలిసిందే మనకి. అయితే చిన్న పత్రికల విలేకరుల పైన, చిన్న పత్రికల డెస్క్ రిపోర్టింగ్ పైన కూడా అనుమానాలు ఉన్నాయి. చాలా వరకు చిన్న పత్రికల యొక్క డెస్క్ ఆఫీసులు ఉన్నాయి. అసలు వీళ్ళ దగ్గర ఎటువంటి రికార్డ్స్ ఉన్నాయి ఏంటి అనేది పూర్తి స్థాయిలో వెల్లడించాల్సిన అవసరం అయితే ఉంది. వీటిపైన పూర్తి సమగ్ర విచారణ అయితే జరగాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా జిల్లాధికారులను సైతం ఐఎన్పిఆర్ లోని ముఖ్యాధికారి ఇక్కడ పూర్తి స్థాయిలో 6ని కూడా తప్పుదారి పట్టించారన్న ఒక
ఆరోపణ అయితే ప్రతి జర్నలిస్టులోనూ వ్యక్తమవుతోంది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిగి అధికారి పైన తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని పలువురు జర్నలిస్టులు అయితే డిమాండ్ చేస్తున్నారు. నేను జర్నలిస్ట్ రమేష్, కెమెరామెన్ ప్రభుతో.